దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఒక శ్రేష్టమైన అంశాన్ని మీ ముందు పెట్టాలని నేను ఎంతో భారంతో చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ సబ్జెక్ట్ని దాదాపుగా ఒక నెల రోజులు సిద్ధపరిచానండి. తప్పక ప్రతి వారు కూడా ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. క్రైస్తవులు ఎందుకు అప్పులు పాలవుతున్నారు, మనలను అప్పులు పాలు చేసే 7 శత్రువులు ఏంటో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తానండి. న్యాయంగా చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా దేవుని బిడ్డలు అప్పిచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు చేయరు అని స్పష్టంగా సర్వశక్తిమంతుడైన దేవుడు తెలియపరిచారు. దేవుని బిడ్డలు అప్పిచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు చేయరు అంటే అప్పు ఇవ్వడం అంటే వడ్డీలకు అప్పిస్తారని కాదు సుమా. అంటే ఆ స్థాయిలో ఉంటారు, అనేకులకి సహకరించే స్థాయిలో ఉంటారు తప్ప అనేకుల దగ్గరికి వెళ్ళి చెయ్య చాచి అడుక్కునే స్థితిలో, అప్పులు చేసుకునే స్థితిలో ఉండరు అని దేవుడు చెప్పారు. కానీ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మంచి భక్తుడండి, భక్తి కలిగిన వాడే అప్పులు పాలైపోయాడు. భక్తుడు అప్పులై చనిపోయాడు. అప్పుల వారు వచ్చి తన 2 పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు అక్కడ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తన పిల్లలు, తన కుటుంబం కాపాడబడింది, తనకున్న అప్పులన్నీ తీర్చబడ్డాయి, వారి బిడ్డలు, తన భార్య పోషించబడ్డారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. కనుక నాకు ఈ ఆలోచన ఎందుకో పరిశుద్ధాత్ముడు పుట్టించారు. ఎందుకు అసలు క్రైస్తవులు అప్పులైపోతున్నారు, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తానండి. శ్రద్ధగా ఆఖరి వరకు ఈ వీడియో చూడండి. మరి ప్రభు మనతో మాట్లాడును కాక. మొట్టమొదటిగా మనం చూస్తామండి, ఎందుకు క్రైస్తవులు అప్పులైపోతారు అంటే మొట్టమొదటిగా అవగాహన లేని వ్యాపారాలు చేయడం వలన, ఎక్స్పీరియన్స్ లేని వ్యాపారాలు చేయడం వలన. అంటే చాలామంది వ్యాపారాలు చేయడానికి లక్షల రూపాయలు అప్పులు చేసి వ్యాపారాలు పెడుతున్నారండి. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అక్కడెక్కడ వడ్డీలకి తెచ్చి వ్యాపారాలు దిగుతున్నారు. ఆ వ్యాపారం పైన సరైన అవగాహన వారికి లేకపోవడం వలన, ఆ వ్యాపారంలో వారు ఎక్స్పీరియన్స్ పొందలేకపోవడం వలన చాలా రకాల ఇబ్బందులు పాలై కొన్ని సంవత్సరాలకి అప్పులు పాలైపోయి దివాలా తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇట్లాంటి కేసులు నా దగ్గర చాలా వచ్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని మాటలు చెప్తానండి. ఇప్పుడు ఈ మాటను బట్టి నేను వ్యాపారం చేయొద్దు, కష్టపడద్దు అని నేను అంటలేదండి. మొదట నువ్వు ఏ వ్యాపారం చేయాలని ఆశపడుతున్నావో ఆ వ్యాపార విషయంలో దాని లోటుపాట్లు స్పష్టంగా నువ్వు గ్రహించినట్లు మొదట నువ్వు ఆ వ్యాపారాన్ని బాగా నేర్చుకోవాలి. ఒక ఉద్యోగం నీకు రావాలంటే ఏమడుగుతాడు వాడు? ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. ఒక చిన్న పని చేయాలంటే ఎక్స్పీరియన్స్, చిన్న జాబ్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 20 లక్షలు 30 లక్షలు అప్పులు చేసి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నామంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన వ్యాపార లాభం సంపాదించుకుంటుందంట. ఎలాగో వ్యాపార అనుభవాన్ని బట్టి అని అక్కడ మనం స్పష్టంగా చూస్తామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో మరి వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళలేదు. ఆమె చేసే వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళలేదు. ఆమె ఆ వ్యాపారాల విషయంలో నష్టపోలేదు, అద్భుతమైన లాభాల్లో సాగింది ఆ వ్యాపారం. కారణం ఎందుకంటే ఆ వ్యాపారం పైన ఆవిడ మంచి అనుభవం సంపాదించి అనుభవపూర్వకంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లుగా మనం ఆ వచనంలో చూడగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మంచిగా నేర్చుకోండి. యేసుక్రీస్తు అన్నారు కదా, నేర్చుకునే మనసు ఉండాలంట. మనకి నేర్చుకునే మనసు ఉండాలి. తొందరపడకండి, ప్రభు దగ్గర కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ఆ వ్యాపార ఆలోచన దేవుడు నీకు ఇచ్చిన తర్వాత తప్పగా ఆ వ్యాపారంలో లోటుపాట్లన్నీ తెలుసుకునేటట్లుగా నువ్వు కొంతకాలం ఎక్కడైనా సరే నేర్చుకో, ట్రైనింగ్ అవ్వు బాగా. ఆ వ్యాపార విషయంలో బాగా నువ్వు, ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టేస్తున్నావు కదా అప్పులు చేసి, అవి తీర్చాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు చాలామందికి. ఓ సోదరులు మొన్న వచ్చారు, మాట్లాడితే చాలా గాయమైపోయింది నాకు. 1 కోటి రూపాయలు అప్పు చేసి ఒక బిజినెస్ పెట్టారటండి. 1 కోటి రూపాయలు అప్పు చేసి ఒక బిజినెస్ పెట్టారు. 3 మాసాల బాగా నడిచింది. తర్వాత ఆ మెటీరియల్ విషయంలో రేట్లు పెరిగిపోయి, ఆ డ్రా మెటీరియల్ కావాల్సిన మెటీరియల్ బాగా రేట్లు పెరిగిపోయి మరి వ్యాపారం చాలా డల్ అయిపోయిందంట. నెలకి సుమారు 2 లక్షల రూపాయలు వడ్డీ కట్టాలండి. 1 కోటి రూపాయలకి నెలకి 2 లక్షలు వడ్డీ అంటే తిప్పలు పడుతున్నారు. తండ్రి కొడుకులు తిప్పలు పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ అవుతలేదు. నెల నెల అప్పులు చేసి ఆ వడ్డీలు కట్టడం, అలాగ అప్పులు పెరిగిపోతున్నాయి.
కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఒక మాట చెప్తాను, ఎప్పుడో చిన్నప్పుడు విన్నానండి ఈ మాట. ఏంటంటే పంజాబ్లో బార్బర్ షాప్ పెట్టకూడదంట, కాశ్మీర్లో ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టకూడదంట. పంజాబ్లో ఎవరు కటింగ్ వేయించుకోరండి, బార్బర్ షాప్ పెట్టకూడదు. కాశ్మీర్లో చల్లగా ఉంటుంది, ఎవరు ఐస్ క్రీమ్ తినరండి, అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టకూడదట. అలాగూ చాలామంది అవగాహన లేక రకరకాల వ్యాపారాలు చేయడానికి పూనుకొని, మరి మేము వ్యాపారం చేయాలి, అప్పులు చేసని రకరకాలుగా అప్పులు పాలైపోతున్న సందర్భాలు మనం చూస్తాం ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఏ దినమున ఏది సంభవించినా మనకు తెలియదు. మనం ఒకనొక పట్టణానికి వెళ్ళి కొంతకాలం ఉండి వ్యాపారం చేసుకుని లాభాన్ని సంపాదించుకుందామని చెప్పుకొని వర్లారా, ఏ దినమున ఏది సంభవించినా మీకు తెలియదని స్పష్టంగా ప్రభు మాట్లాడతారు. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, తండ్రి ఇంటిని వ్యాపారపు స్థలంగా మార్చేశారటండి కొంతమంది. అలా లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, దుర్వ్యాపారం చేసి, ఈ తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం, మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేసి తన కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. కనుక అనుభవం లేకుండా దయచేసి ఏ వ్యాపారంలోకి దిగద్దు, అప్పులు చేసి వ్యాపారాలు స్టార్ట్ చేయొద్దు. మొదట ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ప్రభు దగ్గర ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి ఆ వ్యాపారంలో లోటుపాట్లన్నీ తెలుసుకున్నట్లు మొదట మీరు బాగా నేర్చుకుని వ్యాపారాలు చేస్తే మరి మీరు అభివృద్ధి అవుతారు, ఆస్వాదించబడతారని ప్రభు మాట్లాడుతున్నారు. రెండవదిగా ప్రియులారా, రెండవది క్రైస్తవులు ఎందుకు అప్పులు పాలైపోతున్నారు అంటే మోసపోవడం వల్ల. ఏంటి మోసపోవడం చెప్తానండి, చాలా శ్రద్ధగా వినండి. ఏంటి మోసపోవడం అంటే, మీకు ఉద్యోగం ఇప్పిస్తాం 10 లక్షలు కట్టండి, మీకు ఉద్యోగం ఇప్పిస్తాం 20 లక్షలు కట్టండి, మీకు ఉద్యోగం ఇప్పిస్తాం 30 లక్షలు కట్టండి, లేదా ఇంత కట్టండి అంత కట్టండి, పలానా ఉద్యోగం ఉంది, పలానా ఊర్లో ఉద్యోగం ఉంది, మిమ్మల్ని లేకపోతే వేరే ఇతర దేశాలకు ఉద్యోగాలను ఇస్తాం, పంపిస్తాం, మీరు ఇంత అమౌంట్ కట్టండి అని ఈ యొక్క మాటలు వచ్చినప్పుడు, ఆ సర్లే ఒక 10 లక్షలు కట్టుకుంటే మంచి ఉద్యోగం అంట కదా, వేరే దేశం పంపిస్తారంట కదా, ఆ దేశంలో మంచి ఉద్యోగం కదా, ఏదో 2-3 సంవత్సరాలు కష్టపడితే అప్పులు తీరిపోయి ఏదో కొద్దిగా సంపాదించుకుందామని అప్పులు చేసి డబ్బులు కట్టి ఉద్యోగం లేక చాలా రకాలుగా మోసపోతున్న వారు ఉన్నారు. కాబట్టి యేసుప్రభు అన్నారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోండి. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలామంది ఈ రోజున మోసం చేసే స్థితిలోనే ఉన్నారండి. చాలా రకాలుగా పాపం క్రైస్తవులు మోసపోతున్నారు. వేరే దేశానికి వెళ్తానులే, అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటానులే, అక్కడికి వెళ్తానికి డబ్బులు కావాలంట, సరే కొద్ది డబ్బులు ఇవ్వండి, బంధువుల దగ్గరికి వెళ్ళి, స్నేహితుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఏదన్నా ఉంటే అవి తాకట్లు పెట్టుకుని డబ్బులు తెచ్చి, వడ్డీలు డబ్బులు తెచ్చి కట్టడం, 10 లక్షలు 15 లక్షలు కట్టడం, కట్టేసి తీరమ్మ సంవత్సరాలు చేతులు తెస్తారు. అలాగే ఇంకా ఉన్నాయండి కొన్ని మోసపోవడం అంటే, కొంతమంది జామీన్ ఉంటారండి. సామెతలో స్పష్టంగా చెప్పాడు జామీన్ ఉండకూడదని. మధ్యలో ఉంటారు, మధ్యలో ఉండి ఒక వ్యక్తి డబ్బులు ఇప్పిస్తారు, ఆ డబ్బులు తీసుకున్నాడు పోతాడు, ఈ డబ్బులు ఇచ్చిన నిన్ను పట్టుకుంటారు, ఇలా అప్పులైపోవడం. మళ్ళీ కొంతమంది ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి, వచ్చి నీకు ఒక గిఫ్ట్ వచ్చిందండి, మీ ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్ వచ్చింది కనుక మీకు, లేకపోతే ఆ పాస్టర్స్కి ఫోన్లు వస్తున్నాయి, పాస్టర్స్కి ఫోన్లు వచ్చి మీకు ఫారెన్ నుంచి అమౌంట్ వచ్చింది, దాన్ని జిఎస్టీ కట్టాలి, మొదట మీకు ఒక 50 లక్షలు వచ్చింది, మొదట ఒక 50,000 మీరు జిఎస్టీ కట్టండి, లేకపోతే ఒక 20,000 జిఎస్టీ కట్టండి, లేకపోతే ₹1,00,000 జిఎస్టీ కట్టండి, అర్జెంట్గా మా అకౌంట్కి ఆ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఇలాగూ మీకు గిఫ్ట్ వచ్చింది, అమౌంట్ వచ్చింది, మీకు లేకపోతే లాటరీ తగిలింది, దాని జిఎస్టీ కట్టండి, ముందు మీరు ₹1,00,000 జిఎస్టీ కట్టండి, 90,000 జిఎస్టీ కట్టండి అని ముందు మరి నీ దగ్గర డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది అమాయకంగా ఉండి, నాకెందుకు గిఫ్ట్ వస్తుంది, నాకెందుకు ఫారెన్ నుంచి డబ్బులు వస్తాయి అనే ఆలోచన లేకుండా, దైవ సంబంధమైన జ్ఞానం లేకుండా అమాయకంగా మోసపోయి అప్పులు పాలైపోతున్న వారు రెండవదిగా మనం చూస్తాం పిల్లరా. చాలా వేదన నుంచి ఈ మాటలు చెబుతున్నాను, ఎందుకంటే చాలామంది వచ్చాయా మేము అప్పులతో ఉన్నాం, దయచేసి ప్రార్థన చేయండి, అప్పులు తీర్చలేకపోతున్నాం, చచ్చిపోదాం అనుకుంటున్నాం అని చాలామంది బాధపడుతున్నారు. అప్పు నిప్పు లాంటిదటండి. చిన్న నిప్పు మొత్తం అడవి అంతటినీ తగలబెట్టేస్తుంది. చిన్న నిప్పు అడవంతటినీ తగలబెట్టేస్తుంది. చిన్న అప్పు చాలా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన సందర్భాలు ఎన్నో విన్నామండి. చాలా హృదయ వేదనతో మాటలు చెప్తున్నాను. ఎందుకు నీవు అప్పులు పాలైపోతున్నావు? దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి?
అప్పులు తిప్పలు మామూలు అసలు ప్రశాంతత ఉండదు, ఒత్తిడికి గురైపోతావు, నెమ్మది ఉండదు. కనుక మనము పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటులంగా ఉండుదుము గాక. దైవ జ్ఞానం కలిగిన వారిగా మనం బ్రతకాలి. మూడవది ప్రియులారా, ఎందుకు మరి దేవుని బిడ్డలు అప్పులు పాలైపోతున్నారు? మూడవది సోమరితనం, కష్టపడకపోవటండి. కష్టపడకపోవడం. కుటుంబంలో నలుగురు ఉంటారు, నలుగురిలో ఒకడే కష్టపడాలి, ఒకడే గుడ్డులా కష్టపడి రూపాయలు తేవాలి, మిగిలిన అందరూ కూర్చుని తింటానే ఉంటారు. కొంతమంది ఉంటారు, ఇంట్లో ఆడది కష్టపడుతూ ఉంటుంది, ఈ మొగోడు ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని కౌరులు చెప్పుకుంటూ ఆకడికడి తిరుగుతూ మరి అణచను కూడా తెలియదు కానీ సోమరిపోతులు తిరుగుతూ కష్టపడకుండా రూపాయలు సంపాదించకుండా మరి అలాగే తింటా 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 అప్పులు పాలైపోతుంటారు, తిరుగుతూ అప్పులు పాలైపోతుంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్పాడండి? బద్ధకముగా పని చేయుట దరిద్రత వస్తుందంట. బద్ధకముగా పని చేసేవాడు దరిద్రుడైపోతాడు, సోమరుడు దరిద్రుడైపోతాడంట. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడైపోతాడటండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే కొంతమంది స్త్రీలు బద్ధంగా పనిచేయడం, ఇంటింట తిరగడం సోమరితనం. అప్పులు అయిపోవడానికి మరొక మూడవ కారణం ఏంటంటే సోమరితనం, కష్టపడకపోవడం. ఈ దినాలు ఎలా ఉన్నాయో తెలుసునండి, వచ్చే ఆదాయం తక్కువగా ఉంది, అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు కష్టపడి పోషించబడే దినాల్లో మనం ఉన్నాం. కూర్చుకోవడం, దోచుకోవడం ఇక ఆ మాటలు పక్కన పెట్టండి. కానీ పోషించబడ్డమే కష్టమైపోతుంది, ఇంటి కిరాయిలు కట్టుకోవడమే కష్టమైపోతుంది, పిల్లల ఫీజులు కట్టడమే కష్టమైపోతుంది. 2-3 కష్టపడుతుంటేనే ఇలా కష్టమైపోతే ఏదో ఒకళ్ళ మీద ఆధారపడిపోయి వయసు వచ్చేసినా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి అమ్మా నాన్న దగ్గర లాక్కుని తినేసి పీక్కుని తినేసి కష్టపడకుండా. యవనస్తులారా, మేము 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పార్ట్ టైం పనులు చేసుకుంటూ డిగ్రీ వరకు చదువుకున్నామండి. ఏదో ఒకటి చిన్న పార్ట్ టైం పని చేసుకోవడం, తల్లిదండ్రులకు సహకరించడం, మా ఫీజులు మేము సంపాదించుకోవడం, చదువుకోవడం. ఈరోజు నా చదువులు పూర్తయిపోయినా సరే ఖాళీగా తిరుగుతూ ఉంటారు. అమ్మా డబ్బులి, నాన్న డబ్బులి, బండి కొను, సెల్ ఫోన్ కొను. అప్పులు ఎవరా మరి? ఎందుకు ఎవరు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే సోమరుడు ఆశపడతాడు కానీ ఆడికి ఏం దొరకదటండి. సోమరితనం, కష్టపడకపోవడం అనేది చాలా భయంకరం అండి. చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం అని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎవ్రీ స్త్రీలు దేవుని బిడ్డలు చురుకైన వారంట. దేవుని బిడ్డలు మనం శ్రద్ధ కలిగిన వారిగా, చురుగు కలిగిన వారిగా ఉండాలా. రేపు చేసే పని ఈరోజు చేయాలా, కష్టపడాలా. కష్టపడిపోతే ఎలా అవుతాయండి? కూర్చుని తింటే కొండలైన తరిగిపోతాయి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో సోమరోళ్ళు కష్టపడని వారు పస్తులు ఉంటారంట. కష్టపడకపోతే, పని చేయకపోతే రూపాయి రాదు. రూపాయి రాకపోతే పస్తుంటావు. ఎన్ని రోజులు ఉంటావు పస్తు? ఓ రోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు, 3 రోజులు ఉంటావు, 4 రోజులు ఉంటావు. ఇక ఉండలేవు కదా, అప్పు చేస్తుంది తింటాం మొదలెడతావు. దానికి అన్నారు అప్పు చేసి పప్పు కూడా అని. అప్పుడైతే అప్పు చేసి పప్పు కూడు, ఇప్పుడైతే అప్పు చేసి బిర్యానీ కూడు. బిర్యానీ తింటున్నారు ఇప్పుడు చాలామంది అప్పులు చేసి. అవసరమా? సోమరితనం, కష్టపడకపోవడం. కష్టపడాలి. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచాడో, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో, నీకు ఏ పని అప్పగించాడో, దేవుడు అప్పగించిన దాంట్లో నమ్మకంగా పని చేయాలి. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు మీరు చూడండి, పని చేసేవారినే దేవుడు వాడుకున్నాడు, పని చేసేవారినే దేవుడు పిలుచుకున్నాడు, పని చేసేవారినే దేవుడు ఇష్టపడ్డాడు, పని చేసేవారినే దేవుడు బలవంతులుగా మార్చాడు, పని చేసేవారి ద్వారా దేవుడు తన ఘనమైన కార్యాలు జరిగించుకున్నాడు. సోమరులను ఎక్కడ కూడా దేవుడు పట్టించుకోలేదు, పక్కన పడేశాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో సోమరితనం అండి ఇల్లు కూలిపోవడానికి కారణంగా మారిద్దట. ఇల్లు కూలిపోవడానికి కారణం అయిపోద్ది. నీ కొంప కూలిపోద్ది, నీ జీవితం కూలిపోద్ది, అప్పులు పాలైపోయి కూలిపోతావు. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు అన్నారు, ఈ సోమరివాణ్ణి చెడ్డ దాసుడా అన్నాడు. చెడ్డోడా? అరే నువ్వు మంచి దాసుడు కాదురా, చెడ్డ దాసుడు. అంటే సోమరితనం వలన కూడా మూడవది పిల్లలేరా చాలా మంది అప్పులు పాలవుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. 4వది మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా, ఎందుకు అప్పులు పాలైపోతున్నారంటే 4వది దురాశ. దురాశ దురాశ చాలా రకాల దురాశలు అండి.
అంటే దురాశ అంటే అర్థం ఏంటంటే కష్టపడకుండా రూపాయలు సంపాదించాలని ఆశపడ్డం అనమాట. ఇది కష్టపడ్డం, డబ్బులు మాత్రం తెగొచ్చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? అడ్డదారులు తొక్కుతాడు. ఏంటి అడ్డదారులు? గేమ్స్ ఆడతాడు. ఫోన్లో గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వేసుకొని బెట్టింగ్ యాప్స్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు, బెట్టింగ్స్ చేస్తూ ఉంటాడు. మరి ప్యాక్ ఆటలు ఇవన్నీ కూడా ఏదో ఫోన్లో వచ్చినాయి అంట, రమ్మీ ఏదో అంటున్నారంట, అవే ఆడుతూ ఉంటాడు. మరి డబ్బులకి గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఫోన్లో. అలాగే బెట్టింగ్లు కాస్తూ ఉంటాడు. మరి క్రికెట్ బెట్టింగు, మరి ప్యాక్ ఆటలు ఆడుతూ ఉంటారు, కోడి పందాలు, గుర్రపు పందాలు, క్రికెట్ బెట్టింగు. ఇదిగో ఈ బాలు అంటే ఏంటి? 20వ ఓవర్లో 4వ బాల్లో 6 కొడతాడు, లేకపోతే 20 ఓవర్లలో ఎంత కొడతారు స్కోరు, లేకపోతే ఇగో ఫలానా 15వ ఓవర్లో ఓ వికెట్ పడిద్ది, లేకపోతే ఇంకో 3 బాల్లో 3 6 వేస్తాడు. ఇలా రకరకాల బెట్టింగ్స్ వలన చాలామంది అప్పులైపోతున్నారండి. అది భయంకరమైన బానిసత్వం. దురాశ చాలా రకరకాల శోధనలకి మనల్ని దించేస్తుందట. దురాశ శ్రమల పాలన చేస్తుందటండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, దురాశ వలన రకరకాల శోధనల పాలైపోతున్నాడు మానవుడు. 15వ వచనం మనం చూస్తే, దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణంలోకి వెళ్ళిపోయారు చాలామంది. అంటే దురాశ పరులు అప్పులైపోయండి. అప్పుల వలన మనశ్శాంతిని కోల్పోయి చనిపోయే పరిస్థితి. చాలామంది అప్పుల వలన చచ్చిపోతున్నారండి. పిల్లరా, గేమ్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి అంటే బెట్టింగ్స్, ఫోన్లో గేమ్లు ఆడి ఇంట్లో కూర్చొని రూపాయలు సంపాదించాలి. దురాశ దురాశ దురాశ. రాత్రికి రాత్రిలే లూటీ చేసి, దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలి, డబ్బులు పోగేయాలి. ఈ దురాశ వలన ఎంతోమంది అప్పులు పాలైపోతున్నట్లుగా మనము దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే పిల్లరా, 5వది మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వది మరి ఎందుకు మరి క్రైస్తవులు అప్పులు పాలైపోతున్నారంటే 5వ మాట, మరి అవసరాలు, కోరికలు అనేవి 2 ఉంటాయండి మన జీవితంలో. ఒకటి, ఎవరైతే అవసరాలు తీర్చుకుంటారో, అవసరాలు తీర్చుకునే వారు ఎప్పుడు కూడా అప్పులు పాలవరు. కోరికలు తీర్చుకోవాలనుకున్న వారు అప్పులు పాలైపోతారండి. కోరికల వలన కూడా చాలామంది అప్పులు పాలైపోతారు. వీడి స్థాయి అది కాకపోయినా, నేను అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఐఫోన్ కావాలి. ఐఫోన్ నీకు అవసరమా? నీ ఇన్కమ్ ఎంత? నువ్వెంత ఈఎంఐ కట్టగలవు? ఇంకా ఏమేమి చూడ్డు, నా చేతిలో ఐఫోన్ ఉండాలి. వీడికి ఐఫోన్ వాడడం కోరికట. ఒక మంచి బైక్ వాడడం వీడికి కోరికట. ఆ బైకు 4 లక్షలు ఉంటుంది, వెళ్తాడు, ఒక 20,000 ఎంత కడతాడు, ఈఎంఐ తెచ్చేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఈఎంఐ కట్టలేడు. ఐఫోన్ కావాలి వీడి కోరికట. ఐఫోన్ కోసం ఏం చేస్తాడు? వెళ్తాడు, ఒక 5,000 కడతాడు, నెల 5,000 కడతానో లేదా 10,000 కడతానో తెచ్చేస్తాడు ఈఎంఐ. నెల కట్టలేడు. అప్పులు. మరి ఇప్పుడు ఈఎంఐ కట్టకపోతే చెక్ బౌన్స్ అవుద్ది. చెక్ బౌన్స్ కేసు అవుద్ది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడు? అక్కడ అప్పులు చేసి ఈ ఈఎంఐ కడతా ఉంటాడు. కాబట్టి నేను కాకినాడలో మీటింగ్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు కారులో వెళ్తుంటే చూశాను, ఒక ఆటో వెనకతల ఒక అద్భుతమైన మాట రాస్తుంది. అది చాలా నన్ను ఆకర్షించింది, చాలా బాగా నన్ను ఆలోచింపజేసింది. మిమ్మల్ని కూడా ఈ మాట ఆలోచింపజేస్తుంది. నేను చెప్తున్నానండి. అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే అవసరం ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోవాలంట. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే అవసరం ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోవాలంట. అలానే నీకు 2 జతలు షూ ఉన్నాయి, మళ్ళీ ఇంకో 2 జతలు అవసరమా? అలానే నీకు బీరువా నిండా ఏక్లేసిన మంచి బట్టలు ఉన్నాయి, మళ్ళీ షాపింగ్ అవసరమా? ఈ షాపింగ్ పిచ్చి వలన చాలామంది అప్పులైపోతున్నారండి. షాపింగ్ పైన కోరిక, విపరీతమైన కోరిక. షాపింగ్స్కి వెళ్ళడం, బాగా లగ్జరీస్గా ఖర్చు పెట్టడం, బాగా ఉన్న వస్తువులు ఎన్నున్నా మరి కోను మళ్ళీ కొంటానే ఉంటారు. చేతిలో ఫోన్ ఉంది కదని ఏవో రకరకాల యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్త్రీలు అయితే ఇంట్లో ఉండే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. రోజుకు ఒక ఆర్డర్ పెట్టేస్తున్నారు. రోజుకు ఆర్డర్ పెట్టేస్తూ ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి ఆర్డర్స్. అమెజాన్లో, మీషోలో, ఇంకా రకరకాలు ఏవేవో ఉన్నాయి. వీటిల్లో ఆర్డర్ పెట్టేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. అలా అప్పులు చేసేసి వస్తువులు కొనేస్తూ ఉంటారండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, అవసరాలు తీర్చుకోవచ్చు, అవసరాలు మాత్రం ఖచ్చితంగా తీరాలి. నీకు బట్టలు లేవు, చెరిగిపోయినాయి, వస్త్రాలు కొనుక్కో. చెప్పులు తెగిపోయినాయి, చెప్పులు కొనుక్కో. నీవు మరి ఇంపార్టెంట్గా నీ డ్యూటీకో పనికి వెళ్ళడానికి ఒక బండి కావాలి, ఒక నార్మల్ నీ స్తోమకు తగినట్టు ఒక బండి కొనుక్కో. నువ్వు ఫోన్ వాడాలి, మరి ఫోన్ ఒకటి కావాలి కాబట్టి ఒక ఆండ్రాయిడ్ కొనుక్కో. నీ స్థాయికి తగినట్లుగా ఫోన్ కొనుక్కో. నేను ఫోన్ వద్దు,
బండొద్దు అని అనడం లేదండి. అవసరాలు తీర్చుకున్నవాడు అప్పులు పాలవడం, కోరికలు తీర్చుకోవాలనుకున్నప్పుడు అప్పులు పాలైపోతాం. నాకు ఈ కోరిక ఉంది, నేను ఐఫోన్ వాడాలి, నేను పలానా బండి వాడాలి, నేను పలానా డ్రెస్ ఉన్నాయిగా బట్టలు. షాపింగ్ పిచ్చి అప్పులు పాలైపోవడానికి కారణం. అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే అవసరం ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోవాలి, జాగ్రత్త. ఇక్కడ ఇంకో మాట చెప్తానండి, నీలా నువ్వు బ్రతకాలనుకుంటే ఎప్పుడు అప్పులు పాలవవు. ఎదటి వాణిలా బ్రతకాలనుకుంటేనే అప్పులు పాలవుతావు. నీలా నువ్వు బ్రతుకు, ఈ కలిగిన స్థాయి స్థితిలో నువ్వు బ్రతుకు. ఆడు అలా ఉన్నాడు కాబట్టి, ఆడు పలానా కారులో దిగాడు కాబట్టి, వాడు ఇలా మంచి బట్టలు వేసాడు కాబట్టి, ఆవిడ అలా ఉంది కాబట్టి, ఆవిడ ఇచ్చేసింది కాబట్టి, మనుషుల్ని బట్టి కాదు, ఎదుటి వాణి వలె బ్రతకాలనుకుంటే అప్పులైపోతాం. ఇక ఆ రోజుగా పిల్లలు ఎందుకు అప్పులైపోతున్నారంటే చాలామంది వ్యసనాలండి, భయంకరమైన వ్యసనాలు. సంపాదించేది రోజుకి 1000 రూపాయలు, ఇటు తాగేసేది 1200, అప్పులవడా? సంపాదించేది రోజుకి 1500, ఇటు సిగరెట్లు కాల్చేది 800 ఉంటుంది, అప్పులవడా? నువ్వే మొత్తం సంపాదించిందల్లా తాగేస్తుంటే, సంపాదించిందల్లా స్నేహితులు ఖర్చు పెట్టేస్తూ ఉంటే, త్రాగుడు, మత్తు పదార్థాలు, డ్రగ్స్, సిగరెట్లు, పాన్ పరాగులు, ఖైనీలు, గుట్కాలు, పార్టీలు, జలసాలు అంటూ నీ వ్యసనాలకి సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తే నీ ఇంటిని ఎవరు పోషిస్తాడు? ఇంటికైనా ఎవరు కడతారు? ఈఎంఐ ఎవరు కడతారు? ఈరోజు 1000 రూపాయలు వచ్చింది, తాగేసో తినేసో అయిపోయింది, నెల రోజులు అలా చేసావు, మరి నెల అయిపోయాక ఇంట్లో రేషన్ ఎవరు తెస్తారు? కిరాణా ఎలా వస్తుంది? కాయగూరలు ఎలా వస్తాయి? పిల్లల ఫీజులు ఎవరు కడతారు? ఇంటికి ఎవరు కడతారు? బండ్లో పెట్రోల్ ఎవరు పోయిస్తారు? భయంకరమైన మత్తు పదార్థాలు, వ్యసనాల వలన కూడా కొంతమంది అప్పులు పాలైపోతున్నారు. రకరకాల వ్యసనాల వలన కూడా అప్పులు పాలైపోతున్నారు. త్రాగుడు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, జోదం, ఈ రకరకాల పరిస్థితులండి. డ్రగ్స్ చిన్న వయసులో పిచ్చుకుపోతుంటండి. ఇంకా టైం గడి పడకపోతే అడుగేసుకుని ఇంట్లో ఏమన్నా పట్టుపోయి అమ్మేసుకుని మరి దానికి బానిస అయిపోతున్నారు. ఇలా చాలామంది మత్తు పదార్థాలకి బానిసలుగా ఉన్నవారు అప్పులైపోతున్నారు. ఇక 7వ మాట, ఆఖరి మాట అండి, ఎందుకు క్రైస్తవులు అప్పులైపోతున్నారంటే స్థాయికి స్థితికి మించి ఫంక్షన్స్ చేయడం. పెళ్ళైతే తే అప్పు తీసుకురా, గ్రాండ్గా చెయ్యాలి మ్యారేజ్. నీ స్తోమతలో చేసుకో, నీకు కలిగిన దాంట్లో చేసుకో. పిల్లలు పుట్టగానే సంబరం కాదట. నిజమైన తల్లిదండ్రులు పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారై ప్రయోజకులు మారిన తర్వాత నిజమైన తల్లిదండ్రులు ఆనందించి సంతోషిస్తారట. నువ్వు పిల్ల పుట్టగానే ఫస్ట్ బర్త్డేకి 5 లక్షలు అప్పు చేసి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నావు, 5 lakhs అప్పు చేస్తావు. 5 లక్షలు అప్పు చేసి బర్త్డే ఫంక్షన్, 6 లక్షలు అప్పు చేసి పెద్ద మనిషి అయిందనే ఫంక్షను. రకరకాలు అప్పులు చేసి నేను ఎవడు ఫంక్షన్ చేయమన్నాడు? అప్పులు చేసి నేను ఎవడు చేయమన్నాడయ్యా? చెప్పు. నీకు కలిగిన దాంట్లో చేసుకో. ఊరంతా చెప్పుకోవాలి, నా ఇంట్లో పలానా కార్యక్రమం జరిగితే వద్దు. ఇవన్నీ కూడా ఎట్లాగూ అప్పులకి కారణాలు ఈ విధంగా ఉన్నాయి పిల్లలేరా. మరి ఇవి కాకుండా ఇంకా ఏ పరిస్థితుల వలన అప్పులైతే మరి అది నీ శ్రమో నీ శోధన అనుకో. కనుక వీటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే, 7 సంగతులు చెప్పాను, ఈ 7 సంగతుల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే, 1, మరి అవగాహన లేని వ్యాపారం చేయొద్దు, ఎక్స్పీరియన్స్ లేని బిజినెస్ చేయొద్దు. 2వది, ఉద్యోగాలు ఇప్పిస్తాం అవి ఇప్పిస్తామని ఎవరన్నా మోసం చేస్తే ఏమాత్రం ఆ మోసంలో పడిపోవద్దు, జాగ్రత్తగా ఉండు. మధ్య వ్యక్తిత్వం వర్తించద్దు. కలిగితే ఏదైనా ఇచ్చేసాయి, ఏదైనా ఉందా నీ దగ్గర, ఎవరైనా వచ్చి సాయం కోరారా ఇచ్చే, ఇంకా మర్చిపోకడతావు. 3వది, కష్టపడు, సోమర్థనంగా ఉండొద్దు. 4వది, దురాశలు వదిలేయి, దైవ సంబంధమైన ఆశతో బ్రతుకు, ప్రభు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవించు. 5వది, షాపింగ్ పిచ్చిని చంపుకో, అవసరాలు తీర్చుకో, కోరికలు తీర్చుకోవాలనుకోవద్దు, ఎదటి వల్ల బ్రతకాలనుకోవద్దు. 6వది, వ్యసనాలు విడిచిపెట్టు, దుర్వ్యసనాలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. 7వది, స్థాయికి మించి ఫంక్షన్లు చేయొద్దు, నీ కలిగిన దాంట్లో చేసుకో. ఇలాగూ మరి ఈ అప్పులు పాలవుతున్న పరిస్థితులను మనం ఇంతవరకు చూసాం. మరి తప్పకుండా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఈ దోషాలు ఏదైనా ఉంటే ప్రభువా దయతో నన్ను క్షమించయ్యా,
నాకు తెలిసి తెలియక ఈ విధంగా నేను అప్పుల పాలు అయిపోయింది, అయితే నన్ను మన్నించక మీదట ఎప్పుడు ఎలా చేయనని ప్రభు దగ్గర ఒప్పుకోండి. పశ్చాత్తాపడని తప్పక దేవుడు సాయం చేస్తారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన గాక. అందరికీ వందనాలు.